హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ అండ్ ఇండక్టర్. నాన్న ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే కంటే ముందు చిన్నగా మీకు ఒక చిన్న పాయింట్ తెలవాలి. అదేంటంటే సో ఇది వచ్చేసి మన బ్యాటరీ, అక్కడ అప్లై చేసిన వోల్టేజ్ ఎంత వి. ఓకే, అంటే ఈఎంఎఫ్ అన్నట్టు. బ్యాటరీది ఈఎంఎఫ్ ఎంత ఉంది? వి ఉంది. ఓకే, మనము స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ స్విచ్ పెడతాం ఒకటి. సో స్విచ్ అనేది ఆన్ అంటే ఇక్కడ ఏంటంటే క్లోజ్. స్విచ్ క్లోజ్ చేయగానే ఏమవుతుంది? అఫ్కోర్స్ కరెంట్ అనేది పోతానే ఉంటుంది. అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ కరెంట్ అనేది దీనిలో పోతున్నది. అంతేనా? ఇట్లా 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 పోతున్నది. ఇక్కడ ఏబి అంటే ఏంటంటే వైర్ అన్నమాట. ఓకే, ఇదేంది? బ్యాటరీ. ఏబి ఏంది? వైర్. ఓకే, అంటే ఈ కరెంట్ మనకేం తెలుసు? కరెంట్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు ద లోవర్ పొటెన్షియల్ అని తెలుసు. అంతేనా కదా? వెరీ గుడ్. ఈ నుంచి ఇడిపోతుంది. సో మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో V is equal to W/Q అనే ఫార్ములా విన్నారా లేదా? వెరీ గుడ్. ఇదైతే వచ్చింది కదా, 10th క్లాస్ లో కూడా వచ్చింది కదా, రైట్. సో ఇదేంది? ఇదేం చెప్తున్నా? టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ కరెంట్ ఇన్ ఏ వైర్ బ్యాటరీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. అంతేనా కదా? ఈ నుంచి లీడ్కి చార్జ్ అనేది ఇట్లా పోతుంది. వర్క్ డన్ ఫర్ బ్రింగింగ్ ఏ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పేసి చదివింటారు కదా. చలో, ఇదైతే సింపులే, ఇదైతే తెలుసు మీకు. అంతేనా? వెరీ గుడ్. ఇలా కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ప్రొడ్యూస్ అవుతున్నది. చలో, ఇది కొంచెం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఏబి అనే వైర్ ఉందా, ఈ వైర్ ని తీసేసి నేను ఒక ఇండక్టర్ ని పెట్టినా. ఓకే, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందా? ఉంది సార్. చలో, ఇక్కడ చూడండి. ఇంతకు ముందేమో వర్క్ అనేది కాన్స్టెంట్ గా జరుగుతున్నది. ఈ నుంచి ఇట్లా పోయి మంచిగా ఏ నుంచి బికి అనేది పోయింది. సో మళ్ళీ ఇక్కడికి చేరుకున్నది. అంతేనా? కరెంట్ అనేది. అవునా కదా? వెరీ గుడ్. కానీ ఇక్కడ ఏమైతున్నది అంటే మంచి చూడండి, కరెంట్ ఇట్లా పోతుంది 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 పోతుంది. ఇక్కడ ఇంక్రీజింగ్ కరెంట్ పోతున్నది. అవునా కదా? ఇంక్రీజింగ్ కరెంట్ అనేది ఇండక్టర్ లోపలికి వెళ్తున్నది. అవునా? వెరీ గుడ్. ఇంక్రీజింగ్ కరెంట్ అనేది ఇండక్టర్ లోపలకు వెళ్తే ఏమైతుంది? దీని లోపల ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా? వెరీ గుడ్. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతున్నారంటే దాని కారణం ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు. అంతేనా? వెరీ గుడ్. అవునా కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతున్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతున్నది. దీని ద్వారా ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఇండ్యూస్ కరెంట్ ఇంకా ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతేనా కదా? ఇండ్యూస్ కరెంట్ ఇంకా ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అవునా కదా? ఇది ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్ కరెంట్ ఏం చేస్తుంది? లెన్స్ లా ద్వారా మనం చదివినాం, ఇట్ ఆల్వేస్ ఆపోజెస్. అంతేనా కదా? ఈ ఫ్లక్స్ ని తగ్గిస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని తగ్గిస్తున్నట్టు. అంతేనా కదా? వెరీ గుడ్. మీరైతే అన్ని వీడియోస్ ఆర్డర్లో వస్తే మీకే టక్ అని ఏం చెప్తున్నానో విషయం మీకే తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంక్రీజింగ్ కరెంట్ అవుతుందా? ఇంక్రీజింగ్ కరెంట్ లోపలికి పోతుందా? పోతుంది సార్. ఓకే, కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నది కాబట్టి దీని లోపల ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్న, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే, ఈ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అయినట్టే కదా. రైట్, ఇవి రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇండ్యూస్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా దాన్ని ఆపుతూనే ఉంటది కదా. సో గ్రోత్ ఆఫ్ కరెంట్ లో మనం అయితే ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఏ విధంగా మెల్లమెల్లగా కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నది గ్రోత్ ఆఫ్ కరెంట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. వెరీ గుడ్. అయితే ఇక్కడ మంచిగా నాకు చెప్పండి, ఇప్పుడు మంచిగా కొంచెము ఆలోచించుకొని చెప్పండి. అవును సార్, వైర్ అనేది స్ట్రేట్ ఉంటే గిడ వట్టి వైర్ ఒకటి ఉన్నది, ఏబి అనే వైరు, అందులో కరెంట్ మంచిగా పోయింది, ఏం ప్రాబ్లం లేనే లేదు కదా. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు కదా. వెరీ గుడ్. కానీ ఇక్కడ ప్రాబ్లం అనేది మనకు వచ్చింది. అవునా? వెరీ గుడ్. సో ఇట్లా కరెంట్ అనేది పోతున్నా కొద్దీ ఈఎంఎఫ్ అనేది దాన్ని అడ్డుకుంటుంది. అవునా కదా? వెరీ గుడ్. సో కరెంట్ ఇట్లా పోతున్నది, ఇక్కడ నుంచి వెళ్ళి ఈఎంఎఫ్ ఏమో దీనికి అడ్డుకుంటున్నది. అంతేనా కదా? అవును సార్, మరి గిడ ఇదేమో అడ్డంగా వస్తున్నది, అడ్డంగా వచ్చే దాన్ని ఎదుర్కొని ముందటికి పోవాలా కరెంట్ అనేది. అంతేనా కదా? వెరీ గుడ్. అంటే ఇక్కడ మనము వర్క్ అనేది చెయ్యాలి. మనం కాదు, బ్యాటరీ అనేది వర్క్ అనేది చెయ్యాలి. ఓకే, ఎక్స్ట్రాగా వర్క్ అనేది చెయ్యాలి. నార్మల్ వైర్ ఉంటే కొంచెం వర్క్ చేస్తే ఈజీగా ఇటు నుంచి ఇటు పోతుంది. కానీ
గిడ ఇండక్టర్ ఉండడం వల్ల ఊకే ఇండ్యూస్డ్ కరెంట్ రావడం వల్ల వర్క్ అనేది చెయ్యాలి, అంతేనా కదా? వెరీ గుడ్. అయితే మంచి చూడండి ఇక్కడ ఇగో ఒక పాయింట్ రాసిన, టు మెయింటైన్ కాన్స్టెంట్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ బ్యాటరీ హ్యావ్ టు డూ ఎక్స్టర్నల్ వర్క్, అంతేనా కదా? ఎందుకంటే ఇక్కడ అడ్డుకుంటుంది కదా, ఎందుకంటే కరెంట్ ఈ నుంచి కరెంట్ ఇటు పోవాలా, ఇటు చేరుకోవాలా కూడా కదా, అవునా కదా? అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా కొంత వర్క్ అనేది చేయాలా, కొంత ఎక్స్ట్రా వర్క్ చేయాలి, అంతేనా కదా? ఎందుకంటే ఇది అడ్డం వస్తున్నది, మనం ముందడుగు పోవాలా, అవునా? సో అట్ ఇండక్టర్ మన అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఈక్వల్ గా ఉంటే చాలు, మ్యాగ్నిట్యూడ్ లో రాస్తున్నా, ఓకే? మన వర్క్ ఏమో ఇట్లా చేసుకుంటా ముందడిపోతున్నది, ఈ ఈఎంఎఫ్ ఇవో వర్క్ అనేది ఇట్లా జరుగుతున్నది, ఇండ్యూస్ ఈఎంఎఫ్ వల్ల వర్క్ ఏమో ఇట్లా జరుగుతున్నది. అర్థమవుతుందా? యాక్చువల్ గా ఇగో ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ మనం పంపించే వోల్టేజ్ ఇండ్యూస్ అయిన వోల్టేజ్ సమానంగా ఉంటే సరిపోతుందా? పని అయిపోయినట్టేనా? వెరీ గుడ్, సమానంగా ఉండాలి. అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి కాబట్టి ఇవి రెండు ఎగిరిపోతాయి, అనామత్ కరెంట్ ముందటికి వెళ్ళిపోతుంది, అంతేనా? వెరీ గుడ్. సో ఇక్కడ పోయే వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి? అది కూడా ఒక వోల్టేజే కదా. ఈ రెండు వోల్టేజ్ ఈక్వల్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా? అప్పుడు కరెంట్ అనేది అనామత్ వెళ్ళిపోతుంది. సారీ, వెరీ గుడ్. సరే, ఇదైతే అర్థమైపోయింది కదా. చలో, ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్, ఎక్స్టర్నల్ ఏదైతే వర్క్ జరిగిందో ఇండక్టర్ దగ్గర, ఓకే, అదే మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అయిపోతుంది. ఓకే, చేసిన వర్క్, ఇక్కడ వర్క్ అయితే చేసిందా, అదే ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అయిపోతుంది. అందుకోసము ఈ స్విచ్ ఆఫ్ చేసేసినాం అనుకోండి, అంటే స్విచ్ ఆఫ్ అంటే ఏంది, దీన్ని తీసేసినాం అనుకోండి, ఓకే, ఇంతకుముందు క్లోజ్డ్ ఉండే, ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కదా, తీసేసినామా లేదా? అక్కడ ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఏమైంది, ఇక్కడైతే వర్క్ అనేది జరిగింది, అంతేనా? వర్క్ అనేది జరిగింది, అవునా కదా? వెరీ గుడ్. వర్క్ అనేది జరిగిన వర్క్ మొత్తం ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అయింది. ఎప్పుడైతే మనం తీసేసినామో, ఈ కనెక్షన్ అనేది తీసేసినామో, ఆ స్టోర్డ్ అయిన కరెంట్ ఉందా ఇంట్లో, అవునా కదా? వెరీ గుడ్. ఆ స్టోర్ అయిన కరెంట్ మొత్తం మెల్లమెల్ల బయటకు వస్తుంది. అదే డికే ఆఫ్ కరెంట్ అని చెప్పేసి, డికే ఆఫ్ కరెంట్ ఇన్ ఎల్ఆర్ సర్క్యూట్ లో చూసామా లేదా? వెరీ గుడ్. అర్థమైందా? మొత్తము అర్థమవుతుందా? రైట్. సో ఇంకొకసారి చెప్తున్నా చూడండి మంచిగా. స్టార్టింగ్ లో స్విచ్ ఆన్ చేయగానే, అంటే ఇది కనెక్షన్ ఇవ్వగానే ఏమైతున్నది, ఈ నుంచి కరెంట్ పోతుంది. అది ఏం కరెంటు? ఇంక్రీజింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? ఇవి రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఇండ్యూస్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది కరెంట్. ఇంకా ఈఎంఎఫ్ ఏం చేస్తాయి? అపోజ్ చేస్తానే ఉంటాయి, అడ్డుకుంటాయి, పోయే కరెంట్ ని అడ్డుకుంటాయి, అంతేనా? వెరీ గుడ్. అడ్డుకుంటున్నది అంటే ఏంది, ఇక్కడ ఫైటింగ్ అనేది జరుగుతుంది, అంతేనా కదా? రెండింటి మధ్యలో కరెంట్ ఏమో ఇటు నుంచి వెళ్ళిపోతున్నది, ఇండ్యూస్ కరెంట్ ఏమో ఇక్కడ నుంచి వస్తున్నది, అవునా కదా? వెరీ గుడ్. సో ఇక్కడ ఉన్న కరెంట్ ఇక్కడికి చేరుకోవాలి అని అంటే వీటిని మనం పంపించే వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ తీసుకోండి. బ్యాటరీ వోల్టేజ్, ఇక్కడ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్ రెండు సమానంగా ఉంటే అప్పుడు కరెంట్ అనేది అనామత్ ఇటు నుంచి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ లో, స్టడీ స్టేట్ లో కరెంట్ అనేది అప్పుడే మాక్సిమం గా పోతుంది, అంతేనా కదా? అంటే కొంచెం సేపటి తర్వాత, అవునా? స్విచ్ ఆన్ చేయగానే స్టార్టింగ్ లా ఈ నుంచి ఇంక్రీజింగ్ కరెంట్ అవుతుంది కదా. వెరీ గుడ్. అక్కడ వర్క్ అనేది మొత్తం జరుగుతున్నది. ఇక్కడ మంచిగా వర్క్ అనేది జరుగుతుందా లేదా? ఈ నుంచి లీడ్కి పోవాలా అంటే ఇక్కడ మనం పంపించే వోల్టేజ్, ఇండ్యూస్ ఈఎంఎఫ్ వోల్టేజ్ రెండు సమానంగా ఉంటేనే కరెంట్ అనేది ఈజీగా ఈ నుంచి లీడ్కి చేరుకుంటది, అప్పుడు మాక్సిమం కరెంట్ పోతుంది అన్నట్టు. ఓకేనా? ఈ కరెంట్ అయి ఉన్న చూడండి, కరెంట్ ఎట్ సమ్ టైం టీ అన్నమాట. ఇన్ఫినైట్ లో కాదు, ఇన్ఫినైట్ లో ఇట్లా ఏం రాయాలి, నేను I0 రాస్తుండే. ఓకే, 10 నిమిషాల తర్వాత ఇది జరిగినది మొత్తం ఎప్పుడు, ఈ కరెంట్ ఎట్ సమ్ ఇన్స్టాంట్ అంటే ఎంత అనుకుందాం, 0 to 5 seconds అనుకుందాం. 0 to 5 seconds వరకు ఇక్కడ వర్క్ జరిగి, ఓకే, 0 to 5 seconds ఇక్కడ మాక్సిమం కరెంట్ ఏమనుకుందాం, I0 10 amperes అనుకుందాం. మాక్సిమం కరెంట్ ఎంత?
10 అంటే ఐ వాల్యూ ఎంత స్టార్టింగ్ నుంచి 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 అంతేనా ఒక్క నిమిషం ఇక్కడ 0 to 9 రాస్తా 0 to 9 అర్థమవుతుందా 0 to 5 seconds లా కరెంట్ అనేది వేరీ అవుతుంది పెరుగుకుంటా పోతుంది అంతేనా ఒక్కసారి 5 seconds దాటిందా దాని తర్వాత 10 10 10 10 10 10 10 10 అంతేనా కదా ఎందుకు 10 amperes అయిపోతుంది 0 to 5 seconds అంటే 0 to 9 amperes వరకు ఏమైంది కరెంట్ పెరుగుకుంటూనే పోయింది అంతేనా వెరీ గుడ్ ఆ టైంలోది ఇది ఓకే కరెంట్ అంటే ఈ టైం మీరు ఈ 0 to 5 seconds మధ్యలో ఉన్న కరెంట్ ఎంత తీసుకుందాము ఒక 6 amperes అనుకుందాం జస్ట్ ఓకేనా జస్ట్ అజంప్షన్ మాత్రమే మాక్సిమం పోదు ఎనర్జీ స్టోర్డ్ అయిన తర్వాతనే అంటే 5 సెకండ్ల తర్వాతనే ఇలా మాక్సిమం కరెంట్ అనేది పోతుంది మీరు అన్ని వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి పక్కా అర్థమవుతుంది నాన్న పక్కా అర్థమవుతుంది ఓకేనా వెరీ గుడ్ సో ఇప్పుడు అండి ఇదైతే మీకు క్లారిటీ వచ్చేసింది కదా అంటే ఇక్కడ వర్క్ ఎన్ని సెకండ్ల వరకు జరుగుతుందని నాకు చెప్పండి సార్ ఇక్కడ 0 to 5 seconds అంటే 0 to 5 seconds మధ్యలోనే వర్క్ అనేది జరుగుతుంది ఆ జరిగిన వర్క్ మొత్తం ఎనర్జీ రూపంలో స్టోర్ చేసుకుంటుంది ఆ స్టోర్ చేసుకున్న ఎనర్జీనే ఇగో ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం అర్థమైపోయిందా ఇక్కడైతే మొత్తం క్లియర్ అర్థమైందా వెరీ గుడ్ అయితే ఇక్కడ ఉన్నది వి నో దట్ ఫర్ ఎ స్మాలర్ వర్క్ డన్ కొంచెం వర్క్ డన్ అయింది అని అనుకున్నాం ఓకే కొంచెం వర్క్ డన్ ఏం రాస్తాము DW అని రాస్తాం అంతేనా అవునా కదా వెరీ గుడ్ సో P into dt అని రాసుకోవచ్చా అవునా కదా ఇగో వర్క్ డన్ ఫార్ములా P into dt అని రాసుకోవచ్చు కదా మనకు పవర్ ఫార్ములా ఏంది వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈ కరెంటు మాక్సిమం కరెంటు కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి I0 రాయాలి ఓకే మధ్యలో వర్క్ జరుగుతుందా 0 to 5 seconds ఆ మధ్యలో ఉన్న కరెంటు అంటే 6 కావచ్చు 7 amperes కావచ్చు 8 amperes కావచ్చు 9 amperes కావచ్చు అర్థమవుతుందా వెరీ గుడ్ ఆ ఒక్క విషయము మంచిగా బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోండి ఓకే నేను ఏం చెప్తున్నా విషయం మీకు తెలిసిపోతుంది ఓకేనా వెరీ గుడ్ చలో DW ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫార్ములా ఏంది వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంతేనా వెరీ గుడ్ ఇంటూ dt ఇంతేనా కదా కరెక్ట్ ఏనని రాసింది రైట్ అయితే మనం చూడండి మనకు ఈ సిన్స్ V ఈజ్ ఈక్వల్ టు E అని రాసుకోవచ్చా ఇండ్యూస్ GMF లాగా రాసుకోవచ్చు కదా ఎందుకంటే రెండు వోల్టేజ్ సేమ్ ఉండాలా ఈ వోల్టేజ్ ఇండ్యూస్ అయినది రెండు సేమ్ ఉంటే ఈజీగా కరెంట్ ముందరికి సాగిపోతుంది కదా చలో సో ఏంది V ఈక్వల్ టు EI dt ఈ ఫార్ములా అయితే అందరు తెలుసు కదా L into di/dt ఇదేంది I into dt అంతేనా కదా ఇదేంది స్మాలర్ వర్క్ డన్ అవునా ఇగో dt పోయింది సార్ సో DW ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న L into I into di అంతేనా అవునా కదా వెరీ గుడ్ సో ఫైనల్ ఏమొస్తుందో చెప్పారు సో టోటల్ వర్క్ డన్ కావాలా టోటల్ వర్క్ డన్ కోసము ఏం చేయాలా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంతేనా చలో ఇంటిగ్రేటింగ్ DW ఇదేంది L ఇంటిగ్రేషన్ ఆఫ్ I into dt అంతేనా వెరీ గుడ్ నాకు చెప్పండి ఓకే I into di కదా సారీ I into di కదా కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతున్నది 0 నుంచి వెళ్ళి I వరకు మాత్రమే అర్థమవుతుందా I0 రాస్తలేను నేను I0 అంటే మాక్సిమం వరకు నాకు మాక్సిమం వరకు వద్దు నేను కొంతవరకే కావాలా నాకు ఓకేనా 0 నుంచి I వరకే తీసుకుంటున్నా ఓకే రైట్ టోటల్ వర్క్ డన్ సో ఫైనల్ ఇది పోయింది సో ఫైనల్ టోటల్ వర్క్ డన్ ఏమొచ్చింది ఇంటిగ్రేషన్ ఆఫ్ DW సో W అని మీకు తెలుసు కదా సో క్యాపిటల్ L ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ I into di I²/2 అంతేనా కదా అవునా కదా వెరీ గుడ్ సో ఫైనల్ గా ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇది మొత్తం ఎక్స్టర్నల్ వర్క్ డన్ కదా ఎక్స్టర్నల్ రాసుకోండి మొత్తం అన్ని దగ్గర ఎక్స్టర్నల్ వర్క్ డన్ సో అట్లా రాస్తే కనిపిస్తుందా ఒక్కసారి కెమెరాలో చెక్ చేస్తాను నేను రైట్ కొంచెం కనిపిస్తుంది కదా ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్ టు ½ LI². అవునా అర్థమవుతుందా ఏమొచ్చింది ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమొచ్చిందనా ½ LI² అంతేనా వెరీ గుడ్ ఈ చేసిన వర్కే ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అవుతుంది అదే మన పొటెన్షియల్ ఎనర్జీ
ఇగో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ అన్ ఇండక్టర్ అని చెప్పేసి అంటామా, అదే ఎనర్జీ రూపంలో మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. చూపిస్తా ఒక్కసారి చూడండి. ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థిరం లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. వర్క్ ఎనర్జీ థిరం ఫార్మ్ ఏంది? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంతేనా కదా? వెరీ గుడ్. అవునా? రైట్. ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏంది? కాన్స్టెంట్. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏంది? జీరో. స్పీడ్ ఏంది? కాన్స్టెంట్. స్పీడ్ కాన్స్టెంట్. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏంది? జీరో. ఓకే, దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీరు ఒకసారి ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్ చూడండి. దానిలో ఫుల్ క్లారిటీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. మళ్ళీ ఇది కూడా ఎందుకు జీరో అవుతుంది సార్ అన్న విషయం మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ టైం పడుతుంది దానికి. ఓకే, ఆల్రెడీ చూస్తుంటే కనుక మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నాయా? లేవు. ఇక్కడ ఫ్రిక్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. స్ప్రింగ్ లేదు, ఫ్రిక్షన్ లేదు. ఇది జీరోనే. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కదా అయితే ఉంటుంది సార్ ఇదైతే. వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చింది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్. సో సార్ ఈ వర్క్ ఎనర్జీ థిరం ఎందుకు తీసుకొచ్చింది సార్? మీరు వర్క్ ఎనర్జీ థిరం ఖచ్చితంగా చూడండి. అంటే అది వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ లో వచ్చింది. సో దాంట్లో సూపర్ అంటే సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని న్యూమరికల్స్ వర్క్ ఎనర్జీ థిరంతో ఈజీగా సాల్వ్ అవుతాయి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు అన్ని బేసిక్ చాప్టర్స్ చూడండి నాన్న. ఓకే, అది చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడైతే నేను కంటిన్యూ చేసేస్తున్నాయి ఇక. ఓకే, సో మనకేం తెలుసు? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ అని తెలుసు కదా. చల్ రైట్. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూసి ఏంది? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంతేనా? సో ఫైనల్లీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది? ఎక్స్టర్నల్ ఇదే కదా, హాఫ్ ఎల్ ఐ స్క్వేర్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ అని తెలుసు కదా. వెరీ గుడ్. ఇనిషియల్లీ ఏమన్నా స్టార్టింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? ఏం లేనేస్తారా కదా. వెరీ గుడ్. అవునా? వెరీ గుడ్. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? జీరో. సో ఫైనల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది? హాఫ్ ఎల్ ఐ స్క్వేర్. సో ఫైనల్ గా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఏంది? మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఎనర్జీ ఎంత స్టోర్ అయింది? ఇంత స్టోర్ అయింది. గుర్తు పెట్టుకోండి ప్లీజ్ అబ్బా, ఒక్క విషయం ఇది మర్చిపోకండి. ఇక్కడ కరెంట్ అంటే ఏంది? ఇంతగానం మొత్తుకుంటున్నా, కన్ఫ్యూజన్ ఎప్పుడు కారు అని చెప్పేసి ఇంతగానం మొత్తుకోవడం నేను. అర్థమవుతుందా? రైట్. కరెంట్ ఇగో మళ్ళా అదే కరెంట్ అట్ ఐ అంటే ఏంది? ఇగో ఐ అంటే ఏంది? కరెంట్ అట్ పర్టికులర్ ఇన్స్టాంట్. అర్థమవుతుందా? కరెంట్ అట్ పర్టికులర్ ఇన్స్టాంట్ లేదా అట్ టైం టీ. అర్థమవుతుందా? వెరీ గుడ్. అంటే సార్ మనం ఇది గ్రోత్ ఆఫ్ కరెంట్ లో చూస్తాం కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఐ నాట్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. వచ్చిందా? ఇగో ఇదే అక్కడ వచ్చింది కదా మనకు కరెంట్ సాల్వ్ చేసినప్పుడు. అదే ఐ వాల్యూ ఈడ ఐ అన్నట్టు. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇది మాక్సిమం కరెంట్ కాదు, ఐ నాట్ రాయల్ నేను. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ నుండి ఒక్కసారి ఐ నాట్ వాల్యూ పోయింది అనుకోండి, మెల్లపిల్లగా పెరుగుతూ ఫైనల్ గా ఏమైంది? కరెంట్ అనేది కాన్స్టెంట్ అయింది కదా. మాక్సిమం కరెంట్ అనేది పోతున్నది. మళ్ళా వర్క్ చేసే అవసరం ఉందా? ఏం లేనే లేదు కదా. ఎందుకంటే ఇండ్యూస్ ఈఎంఎఫ్ వస్తుందా? రాదు సార్. పక్కా కదా? రాదు కదా. వెరీ గుడ్, రాదు. ఎందుకంటే కరెంట్ కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాన్స్టెంట్. ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఎక్కడికి వస్తుంది? రాదు. వర్క్ డన్ చేయాలన్నా మళ్ళా కూడా ఏం అవసరం లేదు సార్. వెరీ గుడ్. ఎప్పుడు చేయాలి? స్టార్టింగ్ లోనే వర్క్ చేయాలా. అంతేనా? అక్కడ ఈఎంఎఫ్ ఎట్లా ఉండాలా? మన బ్యాటరీ ఇక్కడున్న ఈఎంఎఫ్ ఇంకా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, అంటే వోల్టేజ్ కదా. ఓకే, వోల్టేజ్ సేమ్ ఉండాలా కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ రాసిన అందుకోసం. ఓకే, వెరీ గుడ్. ఇదైతే అర్థమైపోయింది కదా మొత్తము. దీనికి సంబంధించిన న్యూమరికల్స్ కొంత చూద్దాము. ఒకసారి చూడండి, క్వశ్చన్ లో ఇట్లా కూడా అడగచ్చు. ఒక టైంలో స్విచ్ ఆన్ చేసిన 2 సెకండ్ల తర్వాత కరెంట్ అనేది 2 ఆంపియర్స్ దీని లోపల పోయింది అని అన్నాడు. ఎంత ఎనర్జీ స్టోర్ అయింది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎల్ వాల్యూ 10 హెన్రీ అనుకుందాం. ఓకే, అప్పుడు అండి టైం 2 సెకండ్స్ ఇచ్చిండు. సో మంచిగా టైం 2 సెకండ్ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, ఇది మొత్తము ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టైం ఇచ్చిండు, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత
ఐ వాల్యూ ఎంత వచ్చిందంటే 2 అనుకుందాం, జస్ట్ అనుకుందాం అట్లా. ఓకే, ఎల్ వాల్యూ ఇచ్చాడు. అప్పుడు 2 సెకండ్ల తర్వాత కరెంట్ అనేది ఎంత ఉంది, 2 ఆంపియర్స్ ఉంది. అయితే ఎనర్జీ ఎంత వరకు స్టోర్ అయింది చూద్దాం. యూ ఈక్వల్ టు హాఫ్ ఎల్ ఎంత 10, ఐ ఎంత 2 స్క్వేర్ 4 కదా, ఇది 2. సో ఫైనల్లీ 20 జౌల్స్. అర్థమైపోయిందా? చలో న్యూమెరికల్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతాయి అన్ని. ఇప్పుడు తీసుకుంటున్నా ఒక 3 న్యూమెరికల్ తీసుకుంటున్నా, ఆ మూడింటికి 3 హెచ్సి వర్మలోని. ఓకేనా? సో బోర్డ్ సైడ్ ఫ్లాష్ అయిపోతాయి క్వశ్చన్స్, చూస్తూనే ఉండండి. ఎస్, క్వశ్చన్ వచ్చేసిందా? చలో చూడండి అన్న. An inductor coil stores 32 joules of magnetic field energy. చూడండి క్వశ్చన్ చూడంగానే యూ వాల్యూ ఇచ్చేసింది కదా, 32 joules. ఓకే, and dissipates energy as heat at a rate of 320 watts. వాట్స్ అంటే ఏంటన్నా, పవర్ ఇచ్చిండు అన్నట్టు కదా. మీకు ఇప్పుడు నా క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో తెలియకుంటే డైరెక్ట్ యూనిట్ చూసుకోండి. ఆ యూనిట్ చూడంగానే దేన్ని ఫిజికల్ క్వాంటిటీ ఏదో తెలిసిపోతుంది కదా. వాట్ దేనికి యూనిట్స్ పవర్ ఇచ్చిండు 320 వాట్స్, అంతేనా? When a current of 4 amperes pass through it. ఓకే, కరెంట్ ఎంత ఇచ్చిండు 4 amperes పాస్ చేస్తే, ఇగో ఒక్కసారి చూడండి. An inductor coil store 32 joules of magnetic field energy and dissipates energy as heat at a rate of 320 watts when a current of 4 ampere pass through it. ఓకేనా? 4 amperes కరెంట్ దాని లోపల పంపిస్తే అది హీట్ రూపంలో బయటికి వస్తున్నదట. ఓకేనా? చూడండి ఎనర్జీ స్టార్టింగ్ ఎనర్జీ ఎంత ఉన్నది, ఇంత ఉన్నది కదా. సో ఫైనల్లీ యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఫైండ్ ద టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ద సర్క్యూట్ when coil is joined across an ideal battery. ఓకేనా? సో ఫైనల్లీ యూ వాల్యూ ఏంది నాన్న, హాఫ్ ఎల్ ఐ స్క్వేర్ కదా. అవునా కదా? ఇదైతే ఫార్ములా తెలుసు కదా. అయితే దీనిలో చూడండి, ఇక్కడ ఇండక్టర్ ఇవ్వలేడు, రెసిస్టెన్స్ ఇవ్వలేడు, కానీ టైం కాన్స్టెంట్ అడుగుతున్నాడు. అంటే ఏం కనుకోవాలా మనము, టైం కాన్స్టెంట్ టౌ వాల్యూ అనుకోవాలా కదా. వెరీ గుడ్. అయితే ఫస్ట్ అయితే ఎనర్జీ ఉంది దాంట్లో కదా, 32 joules ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ అనేది ఉంది. అండ్ డిసిపేట్స్ అంటే బయటికి వస్తున్నది ఎనర్జీ యాజ్ హీట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 320 వాట్స్ పవర్ అప్లై చేసినప్పుడు హీట్ ఎనర్జీ రూపంలో బయటికి వస్తున్నది. ఓకే, అంటే గరం అయింది అనుకుంటా వైర్ మరి. ఓకే, వన్ ఏ కరెంట్ ఆఫ్ 4 amperes, కరెంట్ ఎంత ఉంది 4 amperes ఉన్నప్పుడు అందులో నుంచి హీట్ ఎనర్జీ బయటికి వస్తున్నది అన్నట్టు. ఓకే రైట్. సో ఫైండ్ ద టైం కాన్స్టెంట్ అన్నాడు ఆఫ్ ద సర్క్యూట్ when coil is joined across the ideal battery. చలో ఈక్వల్ టు హాఫ్ ఎల్ ఐ స్క్వేర్ కదా. యూ వాల్యూ ఎంత ఇచ్చిండు 32, హాఫ్ ఎల్ వాల్యూ తెలియదు. కరెంట్ ఎంత 4 amperes కదా. అవునా కదా? ఏడిచ్చిండు కరెంట్ ఇక్కడ. రైట్. సో వెన్ కరెంట్ ఆఫ్ 4 amperes ఈస్ పాస్డ్, అంతేనా కదా. వెరీ గుడ్. సో ఇది ఎంత అయింది 64 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఇది 16. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్లీ 16 4 64. ఎల్ వాల్యూ ఎంత వచ్చింది 4 హెన్రీ వచ్చింది, అంతేనా. వెరీ గుడ్. ఎల్ వాల్యూ అయితే వచ్చేసింది. ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక్కోవాలి కదా. పవర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. అయితే ఇక్కడ అంటే పవర్ ఫార్ములా ఏంది ఐ స్క్వేర్ ఆర్, అంతేనా కదా. పవర్ డిసిపేటెడ్ ఓకేనా. సో పవర్ ఎంత నాన్న 320, ఐ స్క్వేర్ 4 స్క్వేర్ ఆర్ అంటే కనుక్కోవాలా, తెలియదు కదా. సో 320/16 ఈజ్ ఈక్వల్ టు ఆర్, అంతేనా. ఎంత వస్తుంది 16 2 32 కదా. సో ఫైనల్లీ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 20 ohms వచ్చింది, అంతేనా. క్వశ్చన్లో ఏమన్నాడు టౌ కనుక్కోండి అన్నాడు. టౌ ఫార్ములా ఏంది L/R. ఎల్ ఎంత 20, ఆర్ ఎంత 4, ఎల్ ఎంత ఓకే ఎల్ వాల్యూ 4, ఎల్ 4, రెసిస్టెన్స్ 20, 4 5. సో ఫైనల్లీ 1/5 seconds. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి అన్న. A coil of inductance 1 Henry and resistance 100 ohm is connected to a battery of EMF. Battery the EMF ఇచ్చాడు 12 volts. Find the energy stored in magnetic field associated with the coil at an find energy stored అంటే U value అనుకోవాలి కదా. Associated with the coil at an instant 10 millisecond. చూసిర్రా 10 millisecond దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఎంత ఉన్నదో తెలియాలా కదా. ఎందుకంటే యూ ఫార్ములా ఏంది హాఫ్ ఎల్ ఐ స్క్వేర్ కదా. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా నేను ఎట్లా యూజ్ చేయాలా ఐ అనే కరెంట్ కదా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు 10 సెకండ్ల తర్వాత ఇన్స్టాంట్ 10 millisecond ఆఫ్టర్ సర్క్యూట్ ఈజ్
స్విచ్ ఆన్ చేసిన 10 మిల్లీ సెకండ్లోనే కరెంట్ ఎంత వచ్చింది ఫస్ట్ అయితే ఆ కరెంట్ అయితే తెలుసుకుందాం. తెలిసిన కరెంట్ నెక్స్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా. సో క్వశ్చన్లా ఎల్ వాల్యూ ఇచ్చిండు, రెసిస్టెంట్ వాల్యూ కూడా ఇచ్చిండు కదా. రైట్. సో ఫైనల్లీ మనకు చూడండి U ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ఫార్ములా అయితే హాఫ్ ఎల్. ఐ వాల్యూ ఏం రాసుకోవచ్చు, ఎందుకంటే ఐ వాల్యూ ఏంది మనకు తెలుసు, I0 1 మైనస్ e పవర్ మైనస్ t బై టౌ, అంతేనా. వెరీ గుడ్. సో ఐ ప్లస్ లా ఈ వాల్యూ రాస్తా, I0 1 మైనస్ e పవర్ మైనస్ t బై టౌ, ఇంతేనా. హోల్ స్క్వేర్ కరెక్టే రాసినా. వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పండి. ఇక హాఫ్ ఎల్ వాల్యూ ఏమి ఇచ్చింది క్వశ్చన్లో 1 ఇచ్చింది కదా. సో ఐనాట్కి ఎట్లా రాసుకోవచ్చు, ఈ బై ఆర్ కదా. ఇగో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, అంతేనా. సో ఐ మ్యాక్సిమం కదా, ఇది మ్యాక్సిమం I0 ఈ బై ఆర్ అన్నట్టు, అంతేనా. సో ఈ స్క్వేర్ దీనికి కూడా వస్తుంది, దీనికి కూడా వస్తుంది కదా. సో ఫైనల్లీ ఒక దీనికి అయితే స్క్వేర్ చేసిన 1 మైనస్ ఈ పవర్, టైం ఎంత ఇచ్చిండు 10 మిల్లీ సెకండ్స్ అన్నాడు కదా. మైనస్ 10 అంటే 10 మిల్లీ అంటే 10 పవర్ మైనస్ 3 కదా. సో టౌ వాల్యూ ఇటు రాసుకుందామా, ఎల్ బై ఆర్ కదా. ఎల్ ఎంత ఇచ్చిండు 1 హెన్రీ, రెసిస్టెన్స్ 100, అంటే టౌ వాల్యూ ఎంత వచ్చింది 1/100 కదా. 1/100 అంతేనా కదా. ఇదేమో పైకి పోయింది కదా. ఓకే, హోల్ స్క్వేర్ కరెక్టేనా రాసింది, కరెక్టే కదా. ఈ స్క్వేర్ దీనికి ఒకసారి పెట్టినా చూడండి, ఈ స్క్వేర్ దీనికి ఒకసారి పెట్టినా దీనికి ఒకసారి పెట్టినా. ఓకే చలో, ఇదైతే క్లోజ్ అయిపోయింది కదా. సో హాఫ్ ఈఎంఎఫ్ ఎంత ఇచ్చిండు 12 ఇచ్చిండు చూడండి. 12 స్క్వేర్ బై ఇది రెసిస్టెన్స్ 100, అంతేనా. సో ఫైనల్లీ 1 మైనస్ ఈ పవర్, ఈ 100 అనేది పైకి పోయింది కదా. ఎన్ని సున్నాలు వచ్చినాయి, ఈ 100 ఏమో పైకి పోయింది, ఈ 2 సున్నాలు ఇది ఒక సున్నా, 3 సున్నాలు, ఇది మొత్తం పోయినాయి కదా. సో ఫైనల్లీ ఈ పవర్ -1 హోల్ స్క్వేర్, ఇంతేనా. వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పారు ఇక. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు. సో ఫైనల్లీ U ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఇది 0.12 హోల్ స్క్వేర్ కదా, 0.12 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఇదేంది 1 మైనస్ 1/e రాసుకోవచ్చా, హోల్ స్క్వేర్, అంతేనా. వెరీ గుడ్. సో ఫైనల్ చూసుకోండి 1/2 0.12 హోల్ స్క్వేర్ 1 మైనస్ 1/e, గ్రోత్ ఆఫ్ కరెంట్ లో ఇట్లానే వచ్చింది కదా. దాని వాల్యూ ఏమన్నా గుర్తుపెట్టుకోండి అన్న 0.67, అంతేనా. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసేసిన. సో ఫైనల్గా ఇది మొత్తం సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2.8 మిల్లీ జోల్స్ వస్తుంది. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి ఇక. ఎస్ క్వశ్చన్ వచ్చేసిందా. ఎస్ చూడండి అన్న, an inductor L and resistance R are connected in series with battery of EMF E anta. Find the maximum rate at which the energy is stored. ఓకే అంటే రేట్ అని చెప్పేసి అన్నాడు కదా. maximum rate energy is stored అంటే ఎనర్జీ అపాన్ టైం is equal to ఏమొస్తుంది అన్న, పవరే కదా. ఇట్ ఇస్ ఫైనల్లీ మాక్సిమం పవర్ మనం అనుకోవాలా కదా. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఫైండ్ ద maximum rate at which the energy is stored, అంతేనా. ఎనర్జీ పైన ఎనర్జీ, కింద టైం, రేట్ అని చెప్పేసి అంటున్నాడు కదా. అయితేనే అది పవర్ అవుతుంది, అంటే మాక్సిమం పవర్ కనుక్కోవాలి మనం. అర్థమవుతుందా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్ ఫార్మ్ ఏంది, హాఫ్ ఎల్ ఐ స్క్వేర్, అంతేనా. వెరీ గుడ్. ఐ వాల్యూ అయితే అందరికి తెలిసిన విషయమే, I0 1 మైనస్ ఈ పవర్ మైనస్ t బై టౌ, అంతేనా. చలో రైట్ కరెక్ట్. సో అదైతే సబ్స్టిట్యూట్ చేసేసాను. హాఫ్ ఎల్ I0 సారీ ఐ వాల్యూ ఏంది ఇది కదా, I0 1 మైనస్ ఈ పవర్ మైనస్ t బై టౌ హోల్ స్క్వేర్, కరెక్టేనా రాషన్, పక్కా ఇదేనా. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఏమొచ్చింది, హాఫ్ ఎల్ I0 1 మైనస్ t బై టౌ హోల్ స్క్వేర్, ఇదే కదా వచ్చింది. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇది అయితే వచ్చింది కదా. నెక్స్ట్ మనకు మాక్సిమం పవర్ కావాలా, అవునా కదా. వెరీ గుడ్. సో వీ నో దట్ పవర్ ఫార్ములా ఏంది, ఎనర్జీ అపాన్ టైం, అంటే du/dt చేస్తున్నా. ఓకేనా, పవర్ ఫార్ములా కోసం. ఓకే సో ఎనర్జీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 2 ఉన్నది కదా, అంతేనా, 2 ఉన్నది కరెక్ట్. సో
ఈ 2 ఈడికి వస్తుంది కదా, 2/2 L I నాట్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, అంతేనా? రైట్, ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ టైం ఈడు ఉన్నది చూడండి, ఏమొస్తుంది? -1/టౌ వస్తుంది కదా. సో డిఫరెన్షియేషన్ అయితే మీరు పర్ఫెక్ట్ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నా. సో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ లెంతీ అయిపోతుంది. ఓకే, కొంచెం డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ ఉంటే కనుక మీరు ఇది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఈ టూ పోయింది, ఏమొచ్చింది? L I నాట్, అంతేనా? ఓకే, ఇది I0 స్క్వేర్ కదా, మర్చిపోయినాం, ఇక్కడ స్క్వేర్ రాయాలా కదా. ఇవి చూడండి, ఈ స్క్వేర్ దీనికి రావాలా, ఇంకా దీనికి రావాలి. దీనికైతే వేసినాం, దీనికి ఇప్పుడు వేసినా కదా. ఇక్కడ I0 స్క్వేర్, అంతేనా? వెరీ గుడ్. ఇవి చూడండి, ఈ టౌ ఇక్కడ రాస్తున్నా, టౌ. ఓకే, ఓకేనా? రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది నాకు చెప్పారు ఇక, L I0 స్క్వేర్, ఇక్కడ టౌ అయితే వచ్చింది 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, ఇంతేనా? కరెక్టేనా? వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమొస్తుంది? పైన పార్ట్ రబ్ చేయాలనా? సో P ఈజ్ ఈక్వల్ టు L I0 స్క్వేర్ బై టౌ, దీన్ని మల్టిప్లై అంటే ఏమొస్తుంది? ఈ పవర్ మైనస్ టీ బై టౌ మైనస్ ఈ పవర్ హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో స్క్వేర్లో అప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? మైనస్ 2t/టౌ అవుతుంది. ఓకేనా? కరెక్టేనా? ఒక్కసారి చూడండి, బోర్డ్ సైడ్ చూడండి, నేను రాసింది కరెక్టే. ఎస్, కరెక్టే కదా చేసింది? ఎస్ సార్. సో ఇక్కడ మైనస్ ఉన్నది కదా, మైనస్ రాయలే కదా మనం, ఒక్కసారి చూడండి. LI స్క్వేర్, ఇది కరెక్ట్ చేసినాము. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది కదా, అర్థమవుతుందా? ఇక్కడ మైనస్ ఈ, ఒక్క నిమిషం, ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ ఈ పవర్ మైనస్, ఓకే అంటే ఎట్లా రాయాలా? ఇది ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఫార్ములా అయితే తెలుసు కదా, ఈ డిఫరెన్షియేషన్ అర్థమైందా? అర్థం కాలేదా? ఫార్ములా ఏంది? డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ ఈ పవర్ ax ఉంటే కనుక ఏమొస్తుంది? ఫార్ములా ఏంది? ఈ పవర్ ax ఇంటూ a. ఓకే, అర్థమైందా? ఈ ఫార్ములా ఒకటైనా గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? చాలు, రైట్. సో ఫైనల్లీ నాకు తెలిసి అర్థమైతలేదు కదా మీకు. డిఫరెన్షియేషన్ వస్తే ఈ పార్టీకి అయిపోతుండే ఆన్సర్, డిఫరెన్షియేషన్ రాకుంటే కొంచెం టైం అనేది పడుతుంది. ఓకే, చలో రైట్. ఇదైతే ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది కదా. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఫైనల్గా పైన వచ్చేసింది. సో ముందు ఇంకొకసారి వస్తుంది అదే ఫార్ములా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే చూడండి. ఓకే, చలో రైట్. సో ఫైనల్లీ ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఫర్ మ్యాక్సిమం పవర్ కోసం, క్వశ్చన్లు అదే అడిగింది కదా, మ్యాక్సిమం పవర్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ మ్యాక్సిమం పవర్ కోసము ఒక్కసారి, ఫర్ మ్యాక్సిమం పవర్ కోసము, మ్యాక్సిమం పవర్ ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే dp/dt ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, dp/dt ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది. ఆ పవరే మనం కాన్స్టెంట్ లాగా తీసుకుంటాం. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెన్షియేషన్ ఎవరికైతే తెలియదో ఇప్పుడు క్లియర్గా నీట్గా చేసి చూపిస్తా. ఇది రబ్ చేసేస్తున్నా ఈ పాయింట్గా. ఓకే, చలో రైట్. ఇప్పుడు రండి, ఇదైతే కాన్స్టెంట్ కదా. సో ఇప్పుడు ఏం చేయాలా? dp/dt ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలా కదా. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఈడ టైం ఉంది కదా. చలో ఇదైతే బయట L I0 స్క్వేర్ బై టౌ. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇప్పుడు చెప్పిన డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ ఈ పవర్ ax ఉంటే ఏమొస్తుంది? ఈ పవర్ ax ఇంటూ a. ఓకే, చలో రైట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ax, ఇక్కడ ఏమున్నది? మనం టైంతో చేస్తున్నాం కదా. ఇగో చలో టైం తీసుకుందామా. ఇగో టైము, ఇగో ఇడ టైం, మీకోసం అర్థం కావడానికి ఇంకా. ఓకే, అర్థమైందా? చలో, అంటే ఈజీగా ఉంటుంది అని కొంచెం. ఓకేనా? రైట్. సో ఫైనల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ చేస్తే మళ్ళీ ఎట్లున్నదో అట్లనే రాసుకోవాలి కదా. ఇది ఎట్లున్నదో అట్లనే ఒకసారి రాసుకున్నామా? చలో రాసుకోవాలి. ఇంటూ ఏ అంటే టైం పక్కన ఏదైతే ఉన్నదో రాసుకోవాలి. టైం పక్కన ఏది ఉన్నది? మంచి చూడండి, -1/టౌ ఉన్నది, అంతేనా? అవునా కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ టైం పక్కన ఏమున్నది? -1/టౌ కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ టైం t యాక్చువల్గా ఏంటది?
1. ఓకే చలో అర్థమైపోయిందా. మైనస్ నెక్స్ట్ ఏం చేయాలా, మళ్ళా దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో మళ్ళీ సేమ్ ఏం చేయాలా, ఇంకొకసారి కాపీ పేస్ట్ చేయాలి కదా. ఇది ఎట్లున్నదో అట్లా రాసుకుందాం. ఓకే e పవర్ -2t/τ రాసుకున్నాం, ఎట్లున్నదో అట్లా రాసుకున్నాం. ఏం చేయాలా, టైం పక్కకి ఏమున్నది -2/τ ఉన్నది. అర్థమవుతుందా. ఓకే చలో రైట్. సో ఫైనల్లీ ఏమొచ్చింది, ఇదేంది dp/dt వాల్యూ అయితే 0 కదా. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎట్లా ఇటు పోతే 0నే కదా. సో మిగిలింది ఏంది మైనస్, ఒక్క నిమిషం, -1/τ e పవర్ -t/τ మైనస్ ఇదేంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 2/τ e పవర్ -2t/τ. ఇదేనా కరెక్టేనా చేసాను, కరెక్ట్. ఇదైతే తెలుసు మీకు కదా. చలో పైన పార్ట్ రబ్ చేసేస్తుంది. ఇక ఏమొస్తుంది చెప్పండి, దీన్ని ఇటు పంపిద్దాం. e పవర్ -t/τ కింద ఏమున్నది τ ఈజ్ ఈక్వల్ టు ఇదేంది 2/τ e పవర్ -2t/τ. ఇది పోయింది కదా. చలో రైట్. సో ఫైనల్గా ఏమొచ్చింది చెప్పండి, ఈ 2ని కింద రాసుకుందాం 1/2. ఓకే దీని కింద రాసుకుంటాం e పవర్ -2t/τ కింద ఇదే కదా. సో దీని పైకి పోతే ప్లస్ అవుతుంది కదా, -2t/τ ప్లస్ t/τ. సో ఫైనల్ ఏమొస్తుంది e పవర్ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2. ఓకే అవసరం లేదు కదా, కరెక్ట్ అవసరం లేదు. కింద ఏమన్నది τ అనేది ఎల్సిఎం, -2t ప్లస్ t -t అంతేనా. సో ఫైనల్లీ ఏమొచ్చింది e పవర్ -t/τ ఏమొచ్చింది 1/2 వచ్చింది. అవునా కదా, కరెక్టేనా. వెరీ గుడ్. సో ఫైనల్లీ మ్యాక్సిమం పవర్ ఫార్ములా ఏమొచ్చింది మనకు, ఫార్ములా ఏమొచ్చింది Li02/τ ఇన్ బ్రాకెట్. ఇంతకుముందు పవర్ ది ఫార్ములా ఏమొచ్చింది, పవర్ ఫార్ములా ఏమొచ్చింది అన్న e పవర్ -t/τ వచ్చింది, ఇంకోటేమో e పవర్ -2t/τ వచ్చింది కదా ఇదే కదా వచ్చింది రైట్. సో Li02/τ e పవర్ -t/τ ఎంత 1/2 మైనస్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు e పవర్ -t/τ హోల్ స్క్వేర్, అంటే ఇది మొత్తాన్ని హోల్ స్క్వేర్ అన్నట్టు. ఓకే ఇది చూడండి హోల్ స్క్వేర్, అక్కడ మల్టిప్లై చేసినాం కదా, అంటే మీకు అర్థం కాలేదేమో అప్పుడు. సరే ఇదైతే మొత్తం హోల్ స్క్వేర్ రాస్తున్నా, సరేనా. చలో మీరు అక్కడ ఒక పని చేయండి, ఇట్లా హోల్ స్క్వేర్ రాసుకోండి, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా -t/τ హోల్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే. ఓకే 2 రాయకండి, ఇట్లా రాసుకోండి. ఓకేనా చాలా రైట్. సో ఇప్పుడు అండి e పవర్ -t/τ హోల్ స్క్వేర్, దీని స్క్వేరింగ్ చేస్తే వస్తుంది 1/4 వస్తుంది కదా. Li02/τ 1/2 -1/2 హోల్ స్క్వేర్ అంతేనా. వెరీ గుడ్. సో ఫైనల్గా ఇది ఏమొస్తుంది, ఇక ఏమొస్తుంది చెప్పారు, ఇక మ్యాక్సిమంగా పవర్ మ్యాక్సిమం ఎల్కి ఎల్ఏ రాసిన I0 ఫార్ములా ఏంది ఈజ్ ఈక్వల్ టు I0R. I0 ఏంది E/R కదా, ఈ E(0/R) హోల్ స్క్వేర్. టౌ ఫార్ములా ఏంది L/R కదా, 1/2 -1/4 కదా. సో ఫైనల్లీ L ఇంటూ EMF స్క్వేర్, కింద ఏమొస్తుంది R², ఎల్ పైన ఏమో R పోయింది కదా. సో ఇదేమొస్తుంది మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2. ఓకే కిందనేమో 4 2 మైనస్, సో ఫైనల్ 2 - 1 1, కింద ఏంది 4, ఈఎల్ పోయింది ఇది పోయింది. సో ఫైనల్లీ వచ్చింది ఏంది 1/4 ε0² అంతేనా. సో ఇదే మ్యాక్సిమం పవర్. అర్థమైందా. వెరీ గుడ్. సో అక్కడ స్క్వేర్ అనేది ఇక్కడ 2 అని రాసిన కదా, 2 రాసుకోకండి, స్క్వేరే రాసుకోండి, సరేనా. వెరీ గుడ్. సో స్క్వేర్ రాసి ఇంకా ఈజీ ఉంది కదా. చాలా రైట్. సరే మరి ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్ బేటా.